విద్యార్థులారా, భావి భారత పౌరులారా, మీరు చేసే పని మీకు నచ్చుతుందా? మీరు మెచ్చుతున్నారా? మీరు ఇష్టపడుతున్నారా అని ఒక్కసారి వెనుతిరిగి ఆలోచించినట్టయితే, అమ్మ నాన్న చెప్తున్నా చేయడం లేదు అని మీకు కూడా ఒకసారి అనిపిస్తుంది. ఎందుకు అంటే వాళ్ళు పాత మనుషులు అయిపోయారు, మేము అభివృద్ధి దశలో కొత్త మనుషులము అని మీరు అనుకుంటున్నారు. కానీ చిన్నప్పుడు అమ్మ ఒడిలో ఆడుకుంటున్నప్పుడు మరి ఈ అభివృద్ధి ఎటుపోయింది? ఆమె చెప్పినట్టుగా విన్నారు. అప్పుడు కొద్దిగా పెరిగారో లేదో అన్నీ నాకే తెలుసు, నీకేం తెలియదు పో అంటున్నారు మీరు. అది మంచి లక్షణం కాదు. అమ్మ ద్వారా ఇంకా మీరు ఎన్నో 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 నేర్చుకున్నట్టయితే అప్పుడు కదా మీరు అమ్మ కంటే ఎక్కువ జ్ఞానవంతులు, ఎక్కువ విజ్ఞానవంతులు, ఎక్కువ విద్యావంతులు కావాలి కదా. అదే కదా మీ అమ్మ మీ నుంచి ఆశించేది, సాధించాలని మీకు ప్రేరణ ఇచ్చేది. మీరు మరి అలాంటి మంచి సదవకాశాన్ని చేజేతులా పొడగొట్టుకున్నట్టయితే భావి జీవితంలో మీరే బాధపడతారు. మీ అమ్మ కానీ నాన్న కానీ మా అమ్మ నాన్న చెప్పినట్టు వినక మేము ఇంత కష్టపడుతున్నాం, మాలాగా మీరు కష్టపడకూడదు అని తరచుగా అంటుంటారే, అది మీకు కనువిప్పు కలగటం లేదా? వారు చేసిన తప్పే మీరు చేయాలని రూల్ ఉందా? అలా కాదండి. మీరు ఇప్పటికైనా ఈ రీల్స్ చూడడం కానీ, ఈ మీడియా చూడడం కానీ, ఈ సినిమాల చాటింగ్లు కానీ, ఎగరడాలు కానీ, దొంగటాలు కానీ మాని విజ్ఞానం, మీ అమ్మ ఏం నేర్చుకోమంటుంది, ఏం చేయమంటుంది, ఎలా ఉంటే నీవు భవిష్యత్తులో బాగుపడతావు అని అంటుంది, అది గమనించండి. స్కూల్కి వచ్చిన తర్వాత ఉపాధ్యాయులు చెప్పింది వినండి, నమ్మండి. అమ్మా నాన్నలను నమ్మండి. కృషితో నాస్తి దుర్భిక్షం అన్న శ్లోకం ఎలా ఉందో అలాగే మీరు కూడా అన్నీ కృషి చేసినట్టయితే మీరు చాలా బాగుంటారని తెలియజేస్తూ